రాజకీయాల్లో ఓటు కోసం మాత్రమే పోరాటం ఉండదు, ఇమేజ్ కోసం యుద్ధము ఉంటుంది. ఒకరు అధికారంలో ఉంటారు కానీ ముఖంపై బాధితుడి భావం, మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు కానీ మాటల్లో అధికారి గర్వం. అక్కడే గేమ్ తిరుగుతుంది. 1990లలో రామ జన్మభూమి ఉద్యమం జరిగింది. అది భావోద్వేగాల అలజడి అయినా వెంటనే పూర్తి అధికారం రాలేదు. 1999 నుంచి 2004 వరకు అభివృద్ధి నినాదాలు వినిపించాయి. ఇండియా షైనింగ్ అన్న నమ్మకం నిర్మించబడింది. కానీ 2004లో ప్రజలు మార్పు ఎంచుకున్నారు. ఎందుకంటే ఒక దశ తర్వాత అభివృద్ధి సాధారణంగా కనిపిస్తుంది, మత రాజకీయాలు అలవాటైపోతాయి. అప్పుడు ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తారు. ఇదే యాంటీ ఇన్కంబెన్సీ సిద్ధాంతం. కానీ 2014 తర్వాత ఒక కొత్త రాజకీయ మోడల్ కనిపించింది. అధికారంలో ఉన్న నాయకుడు తనను బాధితుడిగా చూపించగలిగాడు. నరేంద్ర మోదీ రాజుగా ఉండి కూడా తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహ స్వరంతో కనిపించాడు. ప్రతిపక్షం పెంచాల్సిన యాంటీ ఇన్కంబెన్సీని వారి ఓవర్ అగ్రెసివ్ చంపేస్తోంది. ప్రజల మనసులో ఒక ప్రశ్న మొదలైంది: ఎవరికి అధికారం ఉంది, ఎవరికి సహనం ఉంది, ఎవరు బాధితుడు, ఎవరు అహంకారి? రాజకీయాల్లో ప్రజలు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే చూడరు, ప్రతిపక్షాన్ని కూడా పరీక్షిస్తారు. వారి భాష, బాడీ లాంగ్వేజ్, ప్రతిస్పందన ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారు. అక్కడే ఇమేజ్ నిర్మాణం కూడా చేస్తారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే అది బలహీనతలా కనిపించవచ్చు, కానీ అదే సమయంలో మేము సహనంగా ఉన్నామనే నెరేటివ్ను కూడా నిర్మించవచ్చు. ప్రతిపక్షం గట్టిగా దాడి చేస్తే అది ధైర్యంగా కనిపించవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అది అసహనంగా కూడా కనిపించవచ్చు. అసలు పోరాటం విధానాల గురించి కాదు, నేరేటివ్ గురించి. ఇప్పుడు యుద్ధం మైదానంలో జరగట్లేదు, ప్రతి మొబైల్ స్క్రీన్ మీద జరుగుతోంది. రోజు జనం మైండ్లోకి ఎవరు ఏ నేరేటివ్ని ఎక్కిస్తున్నారు అనేదే ఇక్కడ గేమ్ చేంజర్. తన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేది విని అదే మొత్తం దేశం అభిప్రాయం అని ప్రతిపక్షం భ్రమపట్టం, గ్రౌండ్ రియాలిటీకి సోషల్ మీడియా ట్రెండింగ్కి మధ్య ఉన్న తేడాను మర్చిపోవడం, ఎజెండా ఎవరు సెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకం. రాజు ఒక ఎత్తుగడ వేస్తాడు, ప్రతిపక్షం కేవలం దానికి స్పందిస్తూ వస్తుంది. రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎప్పుడూ గేమ్ని కంట్రోల్ చేయలేరు. రాజుగా ఉండి బాధితుడిగా కనిపించడం అంటే నార్మల్ విషయం కాదు, అది రాజకీయ మాస్టర్ స్ట్రోక్. ప్రతిపక్షంలో ఉండి కూడా డిక్టేటర్ ఇమేజ్ వచ్చేలా ప్రవర్తించడం అది పొలిటికల్ ట్రాప్. మౌనంగా ఉండడం ద్వారా ప్రతిపక్షాన్ని మరింత అభద్రతా భావంలోకి నెట్టడం, ఆవేశంలో వాళ్ళు చేసే తప్పులని తమకు రక్షణ కవచంగా మార్చుకోవడం, ఇదొక వ్యూహం. రాజకీయాల్లో ఎవరికి తొందరగా కోపం వస్తుందో వాళ్ళు ఓడిపోతారు, ఎవరికి ఎక్కువ సహనం ఉంటుందో వాళ్ళే పవర్ని కంట్రోల్ చేస్తారు. సైలెంట్గా ఉండడం కూడా ఇక్కడ ఒక ఆయుధమే. ఇది వ్యక్తుల కథ కాదు, ఇది ఇమేజ్ మేనేజ్మెంట్ కథ. ఓటరు ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎవరు ప్రమాదం, ఎవరు రక్షణ అని. అక్కడే ఫలితం నిర్ణయించబడుతోంది. చర్యలు తీసుకుంటే రాజు డిక్టేటర్ అవుతారు, తీసుకోకపోతే శత్రువు అలసిపోయి తనంతట తానే నాశనం అవుతాడు. ఇదే మోదీ వేసిన సైలెంట్ ట్రాప్. రాజకీయాల్లో కొన్నిసార్లు చర్య చేయలేకపోవడమే అత్యంత పెద్ద చర్య. కొన్నిసార్లు ప్రత్యర్థిని ఓడించడానికి అతడిని తానే అలసిపోయే వరకు వేచి ఉండడం సరిపోతుంది. ఇది స్లో గేమ్, పవర్ గేమ్ కాదు, పర్ఫెక్షన్ గేమ్. చివరికి ప్రజలు రాజును కాదు, తమకు భద్రత ఇచ్చే ఇమేజ్ని ఎన్నుకుంటారు. అసలు యుద్ధం అక్కడే జరుగుతోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి, ఒక అమ్మాయి పోరాడుతున్న పోరాటానికి మద్దతుగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.